ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దామా. ఎలా చెప్పాను కదా, కావాల్సినవి పుదీనా, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, హాఫ్ నిమ్మకాయ, మటన్, కొత్తిమీర, సాల్ట్, పెరుగు, నెయ్యి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, బిర్యానీ పొడి, మటన్ మసాలా పొడి. ఇప్పుడు ఎలా కలుపుకున్నామో చూసేద్దామా. మటన్ తీసుకున్నాం కదా, మటన్లో పసుపు వేసేసా. ఇప్పుడు ఏమేమి వేయాలో చూద్దామా. తగినంత కారం, ధనియాల పొడి, తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం పెరుగు, కొంచెం నెయ్యి, ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. ముందుగా కారం వేసాం కాబట్టి 2 పచ్చిమిర్చి. అన్ని మసాలాలన్నీ మటన్కి పట్టేట్టుగా కలిపేద్దాం. కలిపేసాను. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్, తర్వాత హాఫ్ నిమ్మకాయ, స్పూన్లు మటన్ పొడి, 1 స్పూన్ బిర్యానీ పొడి మిక్స్ చేద్దాం. ఒక 5 నిమిషాలు ప్లేట్ మూసేసి పక్కన పెట్టేద్దాం. అందులోకి ఆనియన్స్ ఏం చేసుకున్నాం. మటన్కి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నా పక్కన. ఆనియన్స్ వేసేసాం. ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఏం చేసుకున్నామా ఈ ప్లేట్లో చూపించా కదా, అవన్నీ వేసేసి కొద్దిసేపు వేయించుదాము. ఒక 1 మినిట్, మరో లేదంటే మాడిపోతాయి. అందులోకి మటన్ కూడా వేసేద్దాం. బాగా కలిపేద్దాం. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం మటన్లోకి కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేద్దాం. వేసేసి అన్నం గ్యాస్ మీద పెట్టేద్దాం. వీళ్ళకి కూర ఉడికేసింది. నాకు టేస్ట్ చేసి చూసాను. సాల్ట్, కారం అన్నీ సరిపోయాయి, మసాలా అన్నీ. ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. ఇంకా ఒక కడాయి తీసుకొని నెయ్యి వేద్దాం, కొంచెం లైట్గా. నెయ్యి అంతా ఇలా మొత్తం పూసేయాలి. ఇప్పుడు ఇంత కూడా యాడ్ చేద్దాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇంకా మరి కొంచెం ఎర్రగడ్డలు. మంట మీద 20 మినిట్స్ దమ్ పెట్టేద్దాం. బరువుకి నేను నీళ్ళు పోసి దబరాన్ని పెట్టినాను. మిక్స్ అయిపోయింది. చూడండి బిర్యానీ ఎలా ఉందో. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. చూడండి బిర్యానీ.